నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యేసుక్రీస్తు పునర్జీవనానికి గుర్తు మరణంపై యేసు సాధించిన విజయం ఈస్టర్ పండుగ. విజయవాడ పద్మ పూజిత ఫైనాన్స్ ఘరానా మోసం. జెడ్ కేటగిరీ భద్రతలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విధులకు వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతా సిబ్బంది. చింతమనేని ప్రభాకర్ మీడియా సమావేశం. జగనన్న కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు. జగనన్న కోసం మేమంతా సిద్ధమంటున్న వాలంటీర్స్. టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తే ఖబర్దార్ గాండ్లపేట ఎంపీపీ తాతం జగన్. క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను. మరణాన్ని జయించిన వారెవరు లేరు. క్రీస్తు సమాధి మాత్రమే ఇప్పటికీ తెరవబడి ఉన్నది. యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచెను. యేసుక్రీస్తు పునర్జీవనానికి గుర్తు మరణంపై యేసు సాధించిన విజయం ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ సందర్భంగా మచిలీపట్నం తెలుగు చర్చ్ కో ప్రార్థనలో పాల్గొన్న తెదేపా, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు కొల్లు రవీంద్ర. మా జీవితంలో ఈ పునరుద్ధాన కిరణాలు మా కుటుంబం మీద ప్రసరింపచేసి ఆ వెలుగుతో ప్రభావ నింపుమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవితాలను నీ కాళ్ళేసుకొని నీతో ముక్తి భవించగలిగినటువంటి అనుభవంలో, నీవు సాక్షాత్కరించేటటువంటి అనుభవంలో, నీవు కనబడేటటువంటి అనుభూతిలో మేమందరం ఎదగగలను చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ గొప్ప పౌరులందరినీ మార్మికమైనటువంటి రీతిలో ప్రకటించడంలో, పౌరులని సమాప్తను తీసుకువెళ్ళడంలో అందరినీ. విజయవాడ పద్మ పూజిత ఫైనాన్స్ ఘరానా మోసం. 2 పెండింగ్ ఈఎంఐలు కట్టడానికి వెళ్లిన బాధితులకి రీఫైనాన్స్ ఇస్తాము, బండి ఒకసారి టెస్టింగ్ కి ఇవ్వండి అని చెప్పి వెహికల్ తీసుకెళ్లి యార్డ్ లో పెట్టేశాము, మీ బండి సీజ్ చేశాము అని తెలిపిన పద్మ పూజిత ఫైనాన్స్ నిర్వాహకులు. వెహికల్ యాజమాని అందులో డబ్బులు 15,000 క్యాష్, చెక్కులు, ఇంటి తాళాలు, నేను చేసే డ్యూటీలో గేట్ పాస్ అన్ని ఉన్నాయని చెప్పగా ఆ తర్వాత గేట్ పాస్, చెక్కు తాళాలు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. కానీ 15,000 డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు. 15,000 రూపాయలు మా క్యాష్ ఏది అని అడిగినందుకు మా కౌంటర్ లో ₹1,00,000 తీశారు, దానికి మీ సంజయ్ ఏంటి అని బాధితులను నోటికి వచ్చిన బూతులు తిట్టి దుర్భాషలాడిన పద్మ పూజిత ఫైనాన్స్ సిబ్బంది. తీరా 30 గంటల తర్వాత గోడౌన్ తీసుకెళ్లి పెట్టాను. ఇంతవరకు బండి చూపించాలి. తీరా బండి చూపిస్తుంటే దీంట్లో 15,000 రూపాయలు ఉండాలి. ఏం చేశారు తెలియదు. అదేమన్నా ఎవడు చెప్పుడే చెప్పుకో, నీ దుఃఖంలో చెప్పుకో, ఎవడు చెప్పు. అదేమనంటే పీవీఆర్ అంట ₹1,00,000 కౌంటర్ నుంచి పోయినాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను అది ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఇది మొత్తం సోషల్ మీడియాలో రావాలా మాకు. అదేమన్నా ఇప్పుడు సీజింగ్ లెటర్ అంటున్నారు. ఇప్పుడు సీజింగ్ లెటర్ అండి. ఆ బండి పైకెక్కి ముందే చెప్పొచ్చు కదా. నేను వచ్చిన ఇప్పుడు దగ్గర 2 గంటలు అయింది. 2 గంటల ముందే నీ బండి సీజ్ చేద్దామని చెప్పాలి కదా. చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి ఇబ్రహీంపట్నం నుంచి రమ్మని చెప్పి వచ్చాను. రీఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను, కానీ డబ్బులు కట్టించుకోవట్లేదు. డబ్బులు కట్టించుకోమని నీ బండి సీజింగ్ అన్నారు. దీంట్లో డబ్బులు కడతాకని చెప్పి 13,000 జేబులో పెట్టుకున్నాను, 15,000 ఇంట్లో పెట్టు. అదేమంటే బండిలో నువ్వు డబ్బులు ఎట్లా పెట్టు. నా బండి నేను ఎక్కడ పెట్టుకుంటాను, నువ్వు బండి తీసుకెళ్ళేటప్పుడు నాకు చూపించాలి కదా. నా బండి తీసుకెళ్ళేటప్పుడు నువ్వు కనీసం చూపించి ఇదిగో నీ బండిలో ఏమున్నాయో ఏంటో చూసుకో. అంతకు మించి నేనేం చేయను. నేను అప్పుడు వాళ్ళ ముందే ఎదుర్కొంటే నా బండిలో ఉండేయా లేవో తర్వాత సంగతి. నువ్వు ముందు చూపించాలి కదా నా బండిలోది. ఇదిగో నీ చెక్కుల మీద పేర్లు ఉన్నాయని చెప్పి తీయకుండా అదేమన్నా డబ్బులు ఉన్నాయని. మరి ఈ అన్యాయం ఏంటి? ఈ రకంగా చేత అదేమంటే కౌంటర్లో ₹1,00,000 తీసేస్తానని చెప్తున్నాడు పీవీఆర్ గారు అంట. ఆయన ఎవరు? జెడ్ కేటగిరీ భద్రతలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీధుల్లోకి వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతా సిబ్బంది. ఈ
సందర్భంగా గిరిజన మీడియా సమావేశంలో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంట్ పరిధిలోనే నియోజకవర్గాల్లో రోజుకి ఒక నియోజకవర్గ పరిధిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు అందరూ పాల్గొంటారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. డబుల్ షిఫ్ట్ ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా నిర్ణయించినటువంటి అభ్యర్థి మహేష్ గారి యొక్క పార్టీ కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో రోజుకు ఒక నియోజకవర్గం తరఫున భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కింద స్థాయి కేడర్ నుండి ఇన్ఛార్జి వరకు సీనియర్ నాయకులతో కలుపుకుని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మన పార్లమెంట్ అభ్యర్థిని పరిచయం చేయడం, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా పర్యటించాలి, ఏ విధంగా గ్రామానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాల్ని ఇంటింటికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మరి ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తప్పనిసరిగా ఈ ఎంపీఆర్ యొక్క అభ్యర్థి క్యాంప్ కార్యాలయం నుండి ఆ షెడ్యూల్ ను కూడా మరి ఈ రోజే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆ కార్యక్రమాలు ఇక్కడ పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని మండల పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరి అందరూ కూడా తెలుగుదేశం, జనసేన పార్టీ అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మేము ముగ్గురం కలిసి 3 పార్టీలు సమిష్టి కలయికతో సీటు ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా మన అందరి అభ్యర్థుల్ని కూడా మరి గట్టెక్కించి ఏదైతే ఈ పాత జిల్లాలో 15 అసెంబ్లీలు 3 పార్లమెంట్లు ఉన్నాయో 3 పార్లమెంట్లు కూడా కొట్టి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నమస్కారం. జగనన్న కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు, జగనన్న కోసం ఏమంతా సిద్ధమంటున్న వాలంటీర్స్. కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండలం 19 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా. మేమంతా కూడా జగనన్న కోసం కష్టపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ మరియు కదిరి వైసీపీ ఎమ్మెల్యే బిఎస్ మక్బూల్ కోసం గెలుపు కోసం జగనన్న ద్వారా ప్రజలకి సేవ చేసే ఒక గొప్ప అవకాశం లభించింది. కాబట్టి ఈ ఒక్క నెల జగనన్న కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ రోజు మేము ఈ వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఈ ఒక్క నెల జగనన్న కోసం కష్టపడితే మరో 5 సంవత్సరాలు ప్రజలకి సేవ చేసే అవకాశం లభిస్తుందని కోరుకుంటున్నాం. మేమందరం కూడా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నేడు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం. నటరాజ్ ఆజాద్ నాగరాజు. ఏ పార్టీ చూడకుండా, ఏ మతము చూడకుండా, ఏ కులము చూడకుండా, ఏ వర్గము చూడకుండా అందరికీ ఇంతవరకు ఎక్కడ పక్షపాతం లేకుండా అందరికీ సేవలు అందించాము. అయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక ప్రముఖ మాజీ కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఫిర్యాదు చేయడం వల్ల ఈరోజు వాలంటీర్లకి అన్ని పథకాలు కానీ ఇంకా వాళ్ళకు వచ్చేటువంటి పింఛన్ కానీ ముఖ్యంగా అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పింఛన్ మీద కూడా ఆంక్షలు పెట్టి ఈ తెలుగుదేశము పార్టీ అయినటువంటి ఈ కేడర్లో ఉన్నటువంటి పెద్దలు అవ్వాతాతలకు అందేటువంటి పింఛన్ మీద కూడా కక్ష కట్టి వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి వీళ్ళు పింఛన్ ఇచ్చి ఎక్కడ మభ్య పెడతారో అనేటువంటి దురాలోచనతో వీళ్ళు వాలంటీర్స్కి ఏ పని కూడా ఇవ్వద్దండి. అందులో ముఖ్యంగా ఈ ఇంటికి పోయి ఇచ్చేటువంటి సేవలన్నిటికీ వీళ్ళకు దూరంగా ఉంచండి అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ యొక్క మొబైల్స్ కావచ్చు లేదా వాళ్ళ యొక్క డివైస్ కావచ్చు అన్నీ కూడా
ఆఫీస్లో సబ్మిట్ చేసేయండి, వాళ్లకు అన్నిటి నుంచి దూరం పెట్టండి అని చెప్పడం వల్ల దానికి మేము చింతిస్తూ బాధపడుతూ ఈ యొక్క మూకుమ్మడిగా మేము అందరూ కలిసి వాలంటీర్స్ అందరూ కూడా రాజీనామా చేయాలని భావించి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. దీంతో మేము మూకుమ్మడిగా ఈరోజు ఈ గండ్లపేట పంచాయతీకి చెందినటువంటి 19 మంది వాలంటీర్లు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తోటి వాలంటీర్స్కి అలాగే కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. కులమత భేదాలకు అతీతంగా పనిచేస్తూ అవాతాతల పెన్షన్ విషయంలో అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, ఏ విషయంలోనైనా మేము ఇంతవరకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సంక్షేమ పథకాలు ఇంతవరకు ఈ 4 ఏళ్ళు పనిచేస్తాము. ఇప్పుడు ఈ కులమత భేదాల వల్ల పార్టీ వల్ల మేము ఈరోజు ముక్కమ్మడిగా రాజీనామా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసింది ఏమనగా అంటే, మేము పెన్షన్లు అయితేనేమి, సంక్షేమ పథకాలు ఏ పథకాలు అయితేనేమి కులమత భేదాలకు అతీతంగా పనిచేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది పెట్టుకోకుండా సంక్షేమ పథకాలు అయితే వాళ్ళ ఇంటికి చేరుస్తూ ఉన్నాము. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేమి, ఇతరైతే పార్టీ వాళ్ళు అయితేనేమి వాలంటరీ వ్యవస్థ వల్ల ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ ముందంజలో వస్తుందనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థకి మాకు టీడీపీ అదే అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఎలక్షన్ కమిటీ వాళ్ళు మేము ఏదో జగన్ కోసమే పనిచేస్తున్నట్టు అని చెప్పేసి, పార్టీ కోసమే పనిచేస్తున్నట్టు, మేము ఎక్కడ పింఛన్ ఇచ్చే వెళ్ళినప్పుడు మేము వాళ్ళకి మభ్యపెట్టి మా పార్టీకే ఓటు వేయండి అని ఎక్కడ చెప్తాము అన్నట్టు మాకు ఇక్కడ వాలంటీర్లకి ఎవరికి కూడా వాళ్ళకి విధులు కేటాయించకూడదని, వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకూడదని చెప్పారు. కానీ మేము జగన్ కోసం కానీ పార్టీ కోసం కానీ ఎవరి కోసం కూడా మేము ఇక్కడ పని చేయడం లేదు. ప్రజల కోసం మాత్రమే పని చేస్తున్నాము. కరోనా టైంలో కూడా మేము ఎలాంటి మా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసమే పనిచేసాము. ఎవరికి పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా ఇక ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాలేరు ఎక్కడికి కూడా. మేము ఇంటికే వెళ్ళి బెడ్ పేషెంట్స్ కూడా మేము పింఛన్ ఇచ్చాము. అది కూడా మేము ప్రజల కోసమే సర్వ్ చేసాము. ఇప్పటికి కూడా మేము ప్రజల కోసమే పనిచేస్తాము. కానీ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళ చెడు ఆలోచనల వల్ల మాకు నిధుల్లోనే కలిగించినారు. కాబట్టి మేము అది కూడా మా ఉద్దేశంతో మేమేమి రిజైన్ చేయడం లేదు. వాళ్ళ చెడు ఆలోచనల వల్లే మేము రిజైన్ చేస్తున్నాము. అలాగే పత్రికా విలేకరులు కూడా నమస్కారములు. ఇప్పుడు ఎస్పీటీ ఎందుకు పెట్టామంటే 31వ తేదీ ఆదివారము 2024 సంవత్సరం. ఇంతకుముందు పెన్షన్లు అన్ని ఇంటికి 3వ తేదీ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఒక 50 ఇళ్ళు కానీ 60 ఇళ్ళు కానీ ఒక వాలంటీర్ ట్రస్టుల్లో ఉండే వాళ్ళందరికీ కరెక్ట్గా చేరుస్తున్నాము. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ వచ్చి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకి ప్రతిస్పందిస్తూ వాలంటీర్లని తొలగించాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. వాలంటీర్లు లేకుండా ఉంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 31వ తేదీ అనుకో, ఒక వారం రోజుల ముందే నాకు లక్షలో 70 పెన్షన్లు ఉన్నాయి. ఆ 70 మంది కూడా వారం రోజుల ముందు నుంచి ఫోన్లు చేస్తూ అంటే పెన్షన్లు ఇస్తారా లేదని చెప్పి అడుగుతున్నారు. ఈ మంత్ ఏమైందంటే, ఇలా ఎలక్షన్ కమిషను వార్తల్లో వచ్చి చెప్పడం జరిగింది. వాలంటీర్లు అనే వాళ్ళు తీసేస్తున్నారు ఈ నెక్స్ట్ మంత్ నుంచి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు. ఊరు వచ్చి ఇంటికి నేను 2 రోజులు తిరుగుతున్నప్పుడు ఏమైందంటే, కొంచెం ముసలి ఏమంటున్నారు అంటే, మీరు పెన్షన్ ఇవ్వలేదు ఈ మంత్ అని అడుగుతున్నారు. మేమైతే ఇవ్వలేదు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి మేము ఇవ్వలేదని చెప్పాము. అప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళే చెప్తున్నారు, మేము పోలేము, తెచ్చుకోలేము, అంత దూరం వెళ్ళేసి మాకు ఎక్కడ ఫెసిలిటీ లేదు, పోయేకి వచ్చే కూడా ఎవరు లేరు, నడిచే పోయే రావాలంటే రాలేమని చెప్తున్నారు. ఇదే విషయం మేము చెప్పాము, మేము కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం మీకు. బట్ ఏమంటే మా పరిస్థితుల కారణంగా మేము ఇవ్వలేకపోతున్నాము, అందువల్ల మేము మీరే వెళ్ళేసి సచివాలయం తెచ్చుకోవాలని చెప్పాము. వాళ్ళు అంత దూరం కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఇదే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము. ఇటువంటి మేము స్వచ్ఛందంగా సేవ చేస్తున్నప్పుడు కూడా మీరు పార్టీ పరంగా ఆలోచించి ఏదో మేము పార్టీకి ఏదో చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఆలోచించకూడదు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి
తెలుగుదేశం పార్టీ నాయకులు నీచపు రాజకీయాలతో ప్రజలకు మభ్యపెట్టి అనవసరపు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడానికి ఆరోపణలు చేయడం కంటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మడత పడిందని, మీ పార్టీని మొదట బ్రతికించే విధంగా వసలుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మా గురించి మాట్లాడుతూ ఈ వారం రోజులుగా అధిక వైఎస్ఆర్సీపీలో లబ్ధి పొంది పార్టీ మారుతున్నటువంటి వారిపై మా పార్టీ నాయకులు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో దానికి అనుగుణంగా ఒక డ్యాష్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా గురించి మాకు ఆ ప్రెస్ మీట్లకు ఎటువంటి ఇది లేకపోయినప్పుడు కూడా మేము ఏది కూడా ఎక్కడ మాట్లాడకపోయినప్పుడు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతూ ఒక మాపై ఆరోపణలు చేశారు. మేము మా గొడ్డువెల్లాల పంచాయతీలో గాలికి వచ్చిన ప్రజాప్రతినిధి అని ఏదైతే ఆరోపణ చేశాడో దానికి చెప్తా ఉన్నాం. గాలికి అంటే అక్కడ ఎలక్షన్ జరగలేదా? ఒక ఫ్యాన్ రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా కూడా మా గొడ్డువెల్లాల పంచాయతీలో ఫ్యాన్కు సైకిల్కు యుద్ధం జరిగితే అక్కడ బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా సీనియర్ 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి దాదాపు జొన్నా సూర్యనారాయణ గారు, జొన్నా రామయ్య సార్ గారు, ఇంకా పార్థసారథి అన్న గారు వాళ్ళందరితో పాటు పోటీ చేసి వాళ్ళందరితో పాటు రాజకీయాలు చేసినటువంటి సీనియర్ అయినటువంటి అతనిపై నేను పోటీ చేసి ఫ్యాన్ గుర్తుపై నేను గెలిస్తే ఇప్పుడు కొంతమంది తెలియనటువంటి మూర్ఖులు మరి డ్యాస్ కొవ్వో తెలియదు కానీ వాళ్ళు మాపై గాలికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులని వాగడం జరిగింది. అది ఒకసారి మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఆ ఫ్యాన్కు సైకిల్కు జరిగిన యుద్ధంలో నేను గెలిచాను, ఒకసారి బాగా గుర్తుపెట్టుకో, ఇంకోసారి ఇట్లాంటివి వాడద్దు అని తెలియజేస్తూ మళ్ళా ఒకసారి మా సర్పంచ్ ఆంజనేయులు గారిపై 3 సార్లు ఓడిపోతే కనుకరించినారు అన్నట్టు ఏదో చెప్తాం. మొదటిసారి నువ్వు సర్పంచ్గా పోటీ చేసినప్పుడే సర్పంచ్ ఈ గుడ్డెవెల్లాల సర్పంచ్ ఆంజనేయులపై ఓడిపోయినావు. అదేదో ఓడిపోయి నువ్వు అధికారుల చేతిలో మేనేజ్ చేసుకొని అప్పుడు మీకు ఉన్నటువంటి ఎవరైతే సెక్రటరీగా వాళ్ళు మేనేజ్ చేసి నీకు ఆ 2 కట్టలు అట్లా వేయడం చేత నువ్వు ఆ రోజు గెలవగలిగినావు. కానీ నువ్వు ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులుగా నువ్వు ఓటర్స్ నుంచి ఎన్నుకోలేదు, మోసం చేసి ఎవరైతే అధికారులు నీకు కొమ్ము కాసి నిన్ను గెలిపించడం జరిగింది నా పొద్దు. అదేవిధంగా గొడ్డువెల్లాల పంచాయతీలో అభివృద్ధి గురించి మాట్లాడినావు. అభివృద్ధి అంటే గొడ్డువెల్లాల పంచాయతీలో టీడీపీ హయాంలో రోడ్లు వేసారన్నావు. టీడీపీ హయాం అంటే మారుమూల ప్రాంతానికి సైకిల్లో పోతాంటి మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాతనే రోడ్లు వేసారని చెప్పినావు. టీడీపీ ప్రభుత్వంలో కాదు, ఒకసారి తెలుసుకో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా దివాకర్ రెడ్డి అన్న గారు మనకు రోడ్డు శాంక్షన్ చేయడంతో ఓపెనింగ్ కూడా ఆ రోడ్డు ఓపెనింగ్ కూడా దివాకర్ రెడ్డి అన్న వచ్చినారు ఆ రోజు. ఒకసారి తెలుసుకో పెద్ద మనిషి. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసింది ఏంది లేదు, మీరేది చేసింది లేదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో, సిద్ధారెడ్డి సార్ గారి కదిరి నాయకత్వంలో మనం మా గొడ్డువెల్లాల పంచాయతీలో రోడ్లు వేయడమే కాకుండా సిమెంట్ రోడ్లు కానీ, సిగ్నల్స్ కానీ, నాడు నేడు స్కూల్స్ కానీ, కొత్తగా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో దాదాపు 70-80 లక్షలతో నేర్కొండపల్లి దగ్గర స్కూల్ కానీ, అదేవిధంగా గొడ్డువెల్లాల సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా ప్రతి పల్లెలోనూ కూడా నీటి సౌకర్యాలు తీర్చడమే కాకుండా ఇన్ని సౌకర్యాలు ప్రతి నిత్యం మేము అందుబాటులో ఉంటూ చేస్తూ ఉంటే నీకు పాల్పోక నెక్స్ట్ నీకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకొని మనుగడ ఉండదేమోనని ఇదే అధైర్యంతో నువ్వు ఇలాంటి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఇంతకుముందు నువ్వు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఏమేమి చేసినావో గొడ్డువెల్లాల పంచాయతీలో అందరికీ కూడా తెలుసు. గొడ్డువెల్లాల పంచాయతీలో నువ్వు సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రజలను
అవినీతి నీ అవినీతి అంతా కూడా ప్రజలందరికీ తెలుసు. ఏ రకంగా మభ్యపెట్టినాము అంటే గుడ్డలలో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా లోన్లు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి 3,000 5,000 తీసుకుంటే ఇంతవరకు ఆ లోన్ లేదు, బుర్ర లోన్ అని చెప్తివి. మాయ మాటలు చెప్పి జోబులో పెట్టుకొని తినేసావు. అదేవిధంగా తర్వాత ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్న నువ్వు రాజశేఖర రెడ్డి పుణ్యమా అని చెప్పేసి అది ఎన్ఆర్జీఎస్ వర్క్ వస్తే ఫీల్డ్ అసిస్టెంట్గా చేసి నీ భాగవతం అంతా ప్రజలకు అందరికీ తెలుసు. ఎంత నొక్కేసినావో ఏమేమి చేసినావో కూడా అందరికీ తెలుసు. అదే కాకుండా మరుగుదొడ్లు ఎన్ఆర్జీఎస్లో వచ్చినటువంటి మరుగుదొడ్లన్నీ కూడా దాదాపు 100-150 మరుగుదొడ్లు వస్తే అన్నీ కూడా నువ్వు బిల్లులు చేసుకొని ఒక్కొక్క మరుగుదొడ్డికి 15,000-16,000 చొప్పున వస్తే ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టించకుండా నువ్వు బిల్లులు తీసుకోవడం లేదా? తీసుకొని దొబ్బేసింది గుర్తు లేదా? అదేవిధంగా వర్మీ కాంపోస్ట్ అని అప్పటి ప్రభుత్వంలో వస్తే కూడా నువ్వు ఎక్కడన్నా వర్మీ కాంపోస్ట్ ఎక్కడన్నా చూపిస్తావా? అదేవిధంగా అది నీరు చెట్టులో కూడా నువ్వు చెరువు పనులు చేపిస్తానని చెప్పి ఇది చేసి ఒక్క చెరువు కూడా ఏమన్నా బాగుందా? ఒకసారి వచ్చి గ్రామంలో చూస్తావా? నేను చూపిస్తా, వస్తావా? నువ్వు ఎక్కడెక్కడ అవినీతి చేసింది అంతా కూడా. అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడడం అయితే మన పంచాయతీలో దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కోట్లకు పైగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ ఈ గుడ్డల గ్రామము ముందంజలో ఉంది. ఇది నువ్వు బాగా అర్థం చేసుకో, తెలుసుకో. నీకు తెలియకపోతే ఏమేమి చేసినారు అనేది కూడా మన పంచాయతీలే సచివాలయంలోకి వస్తే నీకంతా ఏ ఇంటికి ఎంత వచ్చింది, ఏ ఊరిలో ఎంత అభివృద్ధి జరిగింది కూడా నీకు లిస్ట్ ఇస్తా. తర్వాత నువ్వు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ నీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ నువ్వేమేమి చేసినావో మాకంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తు పునర్జీవనానికి గుర్తు మరణంపై యేసు సాధించిన విజయం ఈస్టర్ పండుగ. విజయవాడ పద్మ పూజిత ఫైనాన్స్ ఘరానా మోసం. జెడ్ కేటగిరీ భద్రతలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విధులకు వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతా సిబ్బంది. చింతమనేని ప్రభాకర్ మీడియా సమావేశం. జగనన్న కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు. జగనన్న కోసం మేమంతా సిద్ధమంటున్న వాలంటీర్స్. టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తే ఖబర్దార్ గాండ్లపేట ఎంపీపీ తాతం జగన్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.